ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో కొత్త పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో కొత్త పార్టీ పెడతామని ఇప్పటికే ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సింహం గుర్తుపైన ఇక పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది కదా! అయితే ఇప్పుడు తెలంగాణ జాగృతి ఆమె రాజకీయ పార్టీగా మార్చడానికి ఈసీఐకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఏందంటే ఈ మేరకు ఆమె తరపున ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి ఈసీఐకి దరఖాస్తు సమర్పించారని తెలుస్తుంది. మరో 3 నెలల్లో రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతికి గుర్తింపు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవిత పార్టీ అనేది పోటీ చేయొచ్చు. దీనికి కవిత ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కవిత భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ జాగృతిలో చేరాలని ఆమె ఇటీవల కోరారు. పార్టీ పేరుతో గుర్తు, విధి విధానాలపైన కవిత ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. తన పార్టీకి కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరును నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఉగాది నాటికి ఆ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. తన కొత్త పార్టీ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని కవిత ఇప్పటికే చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అన్నారు. యువత సాధికారత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో, బీఆర్ఎస్‌కి సంబంధించి ఇటీవల కాలంలోనే ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్‌లో కవిత పేరు ప్రస్తావనతో కాంగ్రెసు చెప్పడం, దాంతో పాటు ఇటీవల కాలంలో రాజకీయంగా సో, ఇక ఇప్పుడు ముఖ్యంగా కవిత ఇరు పార్టీలకు సంబంధించి ఏ రకంగా డ్యామేజ్ చేస్తుందని ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు రాజకీయ నిపుణులు. సో, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రజా జాగృతి పేరు అనేది ఖరారు చేసినట్టు తెలుస్తుంది మొత్తానికైతే. సో, ఇది ప్రస్తుతం రాజకీయంగా విశ్లేషకులైతే భావిస్తున్నారు.